చిత్తూరు నగరం గంగినేని చెరువు వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 119వ జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవనం వరకు దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 78 సంవత్సరాలు జీవన ప్రయాణంలో ప్రజాప్రతినిధిగా, 40 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన మహనీయుడు అని, నిస్వార్థపరుడు అని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు గారు వాళ్ళ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా చుడా చైర్మన్, అందరూ ప్రజాప్రతినిధులు, మన దళిత సంఘ నాయకులు, BVMC మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు మన సమాజంలో కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఆర్థికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సామాజికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో బాబు జగజ్జీవన్ రావు గారు ఆ ఇష్యూ సంబంధించి మాట్లాడారు. అక్కడ బీహార్ రాజ్యాల్లో మాట్లాడారు, కేంద్రంలో మాట్లాడారు. వాళ్ళు చేసిన పని ద్వారా ఈరోజు చాలా చట్టాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగినాయి. మనం కూడా బేసిక్లీ ఆ చట్టం ఎలా ఒక లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేస్తే వెనుకబడి ఎవరెవరు బేసిక్లీ ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు ఆ వర్గం కోసం మనం పని చేయగలిగితే వాళ్ళ విజన్ పూర్తి అవుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు మనం వాళ్ళు గుర్తు చేస్తున్నాము. అందరూ బేసిక్లీ గుర్తు చేయాలి, ఎందుకంటే మన రాజ్యంలో ఎవరు బేసిక్లీ వెనుకబడి ఉండకూడదు. మనం చూస్తున్నాము చిత్తూరు జిల్లాలోనూ చూస్తే సుమారుగా 20 లక్షల జనాభా ఉంటే 5 లక్షల జనాభా SC/ST కమ్యూనిటీ వర్గం నుంచి జనాభా వస్తారు. వాళ్ళ కోసం ఇంకా చాలా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం మరియు రాజ్య ప్రభుత్వం వాళ్ళు ఏమేమి సంక్షేమ కార్యక్రమం మరియు అభివృద్ధి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ద్వారా మనం వాళ్ళ కోసం వాళ్ళకి ప్రయారిటీ పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. ఇవి రోడ్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, స్కూల్స్ హాస్టల్స్లో అభివృద్ధి ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉండొచ్చు. సో అటువంటి పని ఇంకా చాలా చేయాలి, ఇంకా పనులు ఉంది మనకి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి ఆ రోజు విజన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి చట్టాలు తీసుకువచ్చారో మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ చిత్తూరులో SC/ST వర్గం కోసం ఇంకా మంచి పని చేసేసి అందరూ బేసిక్లీ ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళు కూడా ముందుకు రావాలి, వాళ్ళ ఏరియాలో కూడా డెవలప్మెంట్ జరగాలి. సో ఆ విశ్వాసంతో మనం అందరూ ముందుకు వస్తాం. సో ఈరోజు ఇక్కడ మంచి శుభదినం, మనం అందరూ గుర్తు చేయాలి. అండ్ మన స్థాయిలో మనం ఏమైనా సాయం చేయగలిగితే ఎవరికి వెనకబడి ప్రాంతంలో ఏమైనా బేసిక్లీ ఉంటే అదే ఒక మంచి ఉంటుంది, అదే నేను కోరుతున్నాను. సో నాకు ఈరోజు పిలవడం జరిగింది. నేను అందరూ SC/ST నాయకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా
ఆయన సమాజానికి చేసిన సేవలు కానీ, ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా రాజకీయం పరంగా కూడా ఎంతోమందికి ఎన్నో సేవలు అందిస్తూ సమానత్వం పైన ఆయన చేసిన పోరాటాన్ని మనం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈరోజు మనం అందరం కూడా అన్ని రంగాల్లో ఒక కులం మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానము. ఆయన ఏ కులంలో పుట్టాడు అనేది మ్యాటర్ కాదు, ఆయన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఆయన చేసిన సేవల్ని మనమందరం స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలని మనమందరం కూడా కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ కూతురు గారు అదేవిధంగా నిరుపేదలైనటువంటి వాళ్ళకి చాలా భారీగా మన పేదలకి అన్ని విధాలుగా చేసిన జగజ్జీవన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని చట్టాన్ని అమలు చేయడానికి విశేషంగా కృషి చేసిన మహానుభావుడు. వారు 5 దశాబ్దాల పాటు రాజకీయంలో అనేక అంచెలంచెలుగా అనేక పదవులు అధిరోహించి వ్యవసాయ శాఖ, కార్మిక మరియు తపాలా తంతి శాఖ మాదిరిగా ఉండి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మేధావి. వారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని చట్టంలోని అన్నిని అమలు చేయడానికి విశేషంగా కృషి చేస్తూ కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.